హాయ్ ఫ్రెండ్స్, హౌ టు టెక్ ఆన్సర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ఆధార్ సెంటర్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చాలా తక్కువ స్టెప్స్లో ఈజీగా మార్చుకోవచ్చు. మీ మొబైల్ ఆధార్కి లింక్ అయి ఉండాలి చాలు. ముందు బ్రౌజర్లో myAadhar.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ బటన్పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నంబర్ మరియు క్యాప్చా టైప్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడానికి ఓటీపీ కూడా వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయ్యాక అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. తర్వాత అప్డేట్ ఆధార్ యూజింగ్ డాక్యుమెంట్స్ అనే లింక్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఏది అప్డేట్ చెయ్యాలో సెలెక్ట్ చేయండి. గమనించండి, అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. నేమ్ మాత్రం 2 సార్లు మాత్రమే మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మాత్రమే మార్చచ్చు. జెండర్ కూడా ఒకసారి మాత్రమే మార్చచ్చు. కాబట్టి ఇప్పుడు నేను అడ్రస్ అప్డేట్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్ చేస్తున్నాను. తరువాత స్క్రీన్లో డీటెయిల్స్ టు బీ అప్డేటెడ్ అని వస్తుంది. ఇక్కడ మీ కొత్త అడ్రస్ అంటే హౌస్ నంబర్, స్ట్రీట్, సిటీ వంటివి టైప్ చేయండి. అన్ని డీటెయిల్స్ సరిగ్గా టైప్ చేసిన తర్వాత మాన్యువల్ అప్లోడ్ సెలెక్ట్ చేయండి. అక్కడ మీరు కరెంట్ బిల్, పాస్పోర్ట్ లాంటి ప్రూఫ్స్ ఏవైనా ఉంటే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే ప్రివ్యూ వస్తుంది. తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేయాలి. పేమెంట్ అయ్యాక మీ డీటెయిల్స్ వెరిఫై అవుతాయి. వెరిఫై అయ్యాక మీ అడ్రస్ ఆధార్ కార్డులో అప్డేట్ అవుతుంది. ఇంకా ఒక ఆప్షన్ ఉంది. స్క్రీన్లో ఒక ఫామ్ కూడా ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకుని ఫిల్ చేసి ఆధార్ సెంటర్కి ఇచ్చేయచ్చు. అంటే ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ విధంగా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏవైనా వీడియోస్ కావాలనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఇలాంటి సూపర్ టెక్ ట్రిక్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.